ఈరోజు ఉచ్చి మండలంలో సిపిఎం ఆఫీసు నుంచి జొన్నవాడ రోడ్డు దాకా వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. ఏదైతే గురునాథం గారు ఈ మండలంలో ప్రజా ఉద్యమాలు నిర్మించి అనేక మందికి భూములు ఇప్పించే క్రమంలో పేదలు దళితుల పక్షాన నిలబడి ప్రజల పక్షాన నిలబడి పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన మీద అనేక కేసులు వచ్చాయి. ప్రజా ఉద్యమంలో వచ్చిన కేసులు తప్ప వ్యక్తిగతంగా వచ్చిన కేసులు లేవు. అందువల్ల అతన్ని రౌడీ షీట్ కేసు పెట్టి ప్రజా ఉద్యమాలను అణిచేసేదానికి ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. దానికోసం హైకోర్టులో పిటిషన్ వేసి రౌడీ షీట్ను తొలగించేదానికి ప్రయత్నం చేసే క్రమంలో పోలీసులకి నోటీస్ వచ్చింది ఆయన యొక్క వివరణ కావాలని. అందువల్ల ఏంటంటే ఇంకొక కేసు ఇరికిస్తే రౌడీ షీట్ తీసేదానికి ఉండదు. అందువల్ల కేసులు బనాయించి ఈ ప్రాంతంలోనే యూరియా కొరత ఈ జిల్లాలో ఉండి అన్ని రాష్ట్రాల్లో 10% యూరియాని తగ్గించుకుంటే మన రాష్ట్రంలో 25% యూరియాని తగ్గించి రైతులు ఈరోజు ఇబ్బంది పడిన పరిస్థితి. యాప్ ద్వారా దాన్ని వ్యతిరేకిస్తూ అందరికీ రైతాంగానికి ప్రతి ఒక్కరికి యూరియా కావాలని ఈ ప్రాంతంలోనే చేశారు. దానికి నాయకత్వం వహించారు. అందువల్ల ప్రజా ఉద్యమాలను అణిచేసేదానికి గురునాథం గారి మీద ఈరోజు కేసు బనాయించారు. షీట్ తీసేయకుండా ఉండేదానికి ఇది ఒక కారణం. ఇదే కాదు, పెనుబల్లి రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక ఎన్నికల్లో పెనుబల్లిలో గురునాథం గారు ఉంటే వాళ్ళందరినీ ఐక్యం చేసి రేపు గెలిచేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆయన రానియకుండా ఉండేదానికి ప్రత్యేకంగా తెలుగుదేశం కేసులు బనాయించి ఈ విధంగా రిమాండ్కు పంపించారు. మేము చూసాం. పోలీస్ స్టేషన్ నుంచి గంగారం కాలువ దాకా పోయి గంగారం కాలువ నుంచి మళ్ళీ వెనక్కి తిప్పుకొని వచ్చారు. మళ్ళీ కేసులు పాతవన్నీ లోడి అవన్నీ ఫైల్ చేసి కోర్టుకు పంపించారు. మళ్ళీ కండిషన్ బెయిల్ ఇచ్చే క్రమంలో కోర్టుకి కస్టడీలోకి తీసుకోవాలనేటువంటి పోలీస్ పిటిషన్ వేసింది. అందువల్ల ఆ పిటిషన్ కోర్టు కూడా రద్దు చేసి బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం పోలీసు మీద ఒత్తిడి చేసి పోలీసు, రెండోది తెలుగుదేశం ప్రభుత్వం పెనుబల్లి గ్రామంలో రానియకుండా ఉండేదానికి ప్రయత్నం చేసింది. ఈ కేసుని ఈ విధంగా కేసులు ఇరికిచ్చారు. ఇదే కాదు, ఇప్పటికైనా కేసులు వెనక్కి తీసుకోవాలి. ఏదైతే పెట్టారో ఆ కేసును ఖండిస్తున్నాం. రాబో కాలంలో ప్రజా ఉద్యమాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు వెనక్కి బాబు తెలుగుదేశం భూస్థాపితం అవుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూనే సెలవు తీసుకుంటాం.